ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోదీ కేసీఆర్ కూలగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు రేవంత్. తెలంగాణలో ప్రజాపాలన కొనసాగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు ఆయన. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీలపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ, కేసీఆర్ అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కూలగొడితే సంక్షేమ పథకాలు అందుతాయా అని ప్రశ్నించారు ఆయన. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మోదీ, కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వారికి ఏ రకమైన శిక్ష వేయాలో చెప్పాలన్నారు. మోదీ, కేసీఆర్లలో ఎవరికి ఓటు వేసినా ఒకటే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు మోడీకి ఓటేసినా, కేసీఆర్కి ఓటేసినా ఒక్కటే. వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు. ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండకేసి కొట్టిర్రు. రెండో దొంగను వచ్చే నెల మీరు ఓడకేసి కొట్టాలి. నిజామాబాద్ ప్రజలను కవిత, ధర్మపురి అరవింద్ మోసం చేశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులను మోసం చేసిన కవితకు తగిన బుద్ధి చెప్పారని, ధర్మపురి అరవింద్ కూడా ఓడించాలని అన్నారు. ఇండియా కూటమి గెలిస్తే పసుపు బోర్డు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 17లోగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. ప్రధాని మోదీ మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మతాలను కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకుంటుందని ఆరోపించారు. రాముడు అందరికీ దేవుడని, బీజేపీ దీన్ని కూడా రాజకీయం చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూతుల డబ్బాలల్లో కాదు మిత్రులారా. మీరు చేసే వ్యాపారం, మీ రాజకీయ వ్యాపారం, మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమైతే లేదని అనుకోకండి. రాముడు మీకే కాదు, మాకు రాముడే. మా ఇంట్లో కూడా మేము రాముని కొలుస్తాం, విష్ణుని కొలుస్తాం, కృష్ణుని కొలుస్తాం. ఎంతో మంది దేవతలు, ఊర్లూర్ల పోసమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, ఎంతో మంది దేవతలు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఆమెకు వేసే ప్రతి ఓటు తనకు వేసినట్టే అన్నారు. పడిపోతున్న తనను నిలబెట్టింది మల్కాజ్గిరియే అని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.